ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. చెప్పండమ్మా, ఆ నియమాల గురించి ఏదో చెప్తున్నారు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను ఆ నియమాలు రాశాను. అందుకోసం మేమందరం వాటిని నిక్కచ్చిగా పాటిస్తున్నాం. అంత నిక్కచ్చిగా పాటించినప్పుడు భయస్థురాలైన మీ మూడో కూతురు సునయనని ఆ ప్రణయ్ దగ్గర జాబ్ చెయ్యమని ఎలా పంపించారు? మగవాళ్ళను నమ్మొద్దు అని చిన్నతనం నుంచి నూరిపోసి రూల్స్ చదివించి ఓ ప్రైవేట్ పర్సన్ దగ్గరికి పర్సనల్గా పనిచేసే జాబ్కి మీ అమ్మాయి వెళుతుంటే మీరెలా ఒప్పుకున్నారు? అమ్మా, ఈ కేసు దెబ్బకి ఊరందరూ గొప్పగా చెప్పుకున్న కృష్ణ తులసి రూల్స్ అవి కూడా దెబ్బతినిపోతాయి. ఈ ఊళ్ళో ఉన్న కృష్ణ తులసి బ్రాండ్ ఇమేజ్ కూడా తుడిచిపెట్టుకుపోతుంది. సార్, అసలు ఈ కేస్ సునైన ప్రణయ్ని చంపిందా లేదా అని తేల్చుకోవటానికి కానీ మా అమ్మ రాసిన రూల్స్ గురించి కాదు కదా సార్. కేసు అదేనమ్మా, కానీ దాని పూర్వాపరాలు తెలియాలంటే మొత్తం అన్నీ జడ్జి గారికి తెలియాలి కదా. ఓ చెట్టును తీసేయాలంటే దాని తల్లివేరు ఎంత లోతుకు వెళ్ళిందో అంతవరకు తీయాల్సిందే యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. చెప్పండమ్మా, మీ కూతుర్ని మీరెలా ప్రణయ్ దగ్గరికి పంపించారు? అసలు తను ఎలా వెళ్ళింది? చదువుకున్న పిల్ల ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం వచ్చింది. అప్పుడే ప్రణయ్ వచ్చాడు, ఉద్యోగం ఇస్తానన్నాడు. తెలిసిన మనిషే కావడంతో పంపించాను. మరి వెళ్ళమనగానే సునయన ఏమంది? అదేనమ్మా, వెళతానన్నదా వెళ్ళనన్నదా? వెళ్తాననే అంది. అంటే వెళ్ళను అని ఒక్కసారి కూడా అనలేదా? అనలేదు. కాకపోతే కొంచెం భయపడింది. మేమంతా ధైర్యం చెప్పాం. ఓకే, ఇంక మీరు వెళ్ళొచ్చమ్మా. అది యువర్ ఆనర్, సునైన భయస్థరాలయ్యుంటే తను వాళ్ళమ్మగారు చదివించిన రూల్స్ మనసులో పెట్టుకుని ఉండుంటే ఖచ్చితంగా ప్రణయ్ లాంటి ప్రైవేట్ వ్యక్తి దగ్గర జాబ్కి వెళ్ళేది కాదు. లేడీస్ ఓనర్గా ఉండే వేరే ఏదన్నా ఫారంలో జాయిన్ అయి ఉండేది. తనకి నిజంగా ఏ భయమూ లేదు. తను భయస్థురాలు కాదు కాబట్టే అంత ఈజీగా అతని దగ్గర జాబ్ చేసింది. అన్నిటికీ మించి తన ఆ జాబ్ చేయడానికి అసలు కారణం సునయన ప్రణయ్ దగ్గర నుంచి చాలా ఆశించింది. అతని దగ్గర తను ఆశించినంత డబ్బో మరొకటో దొరకలేదు. దాంతో తన క్యారెక్టర్ ఒరిజినాలిటీ బయట ప్రపంచానికి ప్రణయ్ చెప్పేస్తాడేమో అన్న భయంతో వెంటనే ప్రణయ్ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది.